కొన్నవారు అందరికీ ఉన్నారమ్మా. ఈ దినమునకు ఏర్పాటు చేయబడిన ఉత్తర ప్రత్యుత్తరముల పాఠముల కీర్తన గ్రంథము 125వ కీర్తన. కీర్తన గ్రంథము 125వ కీర్తన మొదటి చదువుతున్నాం. యెహోవా యందు నమ్మిక ఉంచువారు కడలకు నిత్యము నిలుచు సియోను కొండవలే నుండు. నీతిమంతులు పాపము చేయుటకు తమ చేతులు తాపకుండినట్లు భక్తిహీనుల రాజదండము నీతిమంతుల శ్వాస మీద నుండదు. చివరి వచ్చిన చదువుకున్నాం. తమ వంశద్రోహులకు కలుగుకోవాలని పాపములు చేయువారితో కూడా యెహోవా కొనిపోవును. ఇశ్రాయేలు సమాధానం కలుగుగాక. ఆమేన్. దేవుని కూర్చుందాం. ఈ సమయంలో మొదటి పాఠముగా పరిశుద్ధ గ్రంథంలో నుండి యెషయా గ్రంథము 44వ అధ్యాయంలో 28వ వచనము, అదేవిధంగా 45వ అధ్యాయంలో 8వ వచనం వరకు చదవగా విన్నాం. ఈ విధంగా ఏర్పాటు చేయబడిన మొదటి పాఠము యెషయా గ్రంథం 44వ అధ్యాయం నుండి చివరి వచనం అనగా 28వ వచనం నుండి 45వ అధ్యాయంలో నుండి 8వ వచనం వరకు, అంటే 40వ అధ్యాయం 1 నుండి 8వ వచనం వరకు ఈ విధంగా ఏర్పాటు చేయబడిన మొదటి పాఠము పాత నిబంధన గ్రంథంలోని 665 పేజీ నంబర్ 44వ అధ్యాయంలోని చివరి వచనం అనగా 28వ వచనం, 45 అధ్యాయం 1 నుండి 8 వచనముల వరకు ఈ విధంగా ఏర్పాటు చేయడం మొదటి పాఠము యెషయా గ్రంథం 44వ అధ్యాయం 28 నుండి ప్రారంభించక ముందు ఇటు కాలంలో సమయం సందర్భంతో కూడా ఇది సంభవం చేసిన దేవుడికి నా ప్రణామాలు. అవకాశం ఇచ్చిన అయ్యగారులకి ఎరువురికి నా ప్రణామాలు. సభకు నమస్కారం. 28వ వచనం నుండి ప్రారంభం. కోరేష్తో నా మంద కాపరి, నా చిత్తమంతయు నెరవేర్చువాడా అని చెప్పువాడను నేనే. యెరూషలేముతో నీవు కట్టబడదు అనియు దేవాలయమునకు పునాది వేయబడిననియు నేను చెప్పుచున్నాను. అతని పక్షమున జనములను జయించుటకు నేను అతని కుడి చేతిని పట్టుకొని ఉన్నాను. నేను రాజుల నడికట్లను విప్పెదను, ద్వారములు అతని ఎదుట వేయబోబడిన తలుపులు తీసేదను అని యెహోవా తాను అభిషేకించిన కోరేషును గురించి సెలవిస్తున్నాడు. నేను నీకు ముందుగా పోవచ్చు, మెట్టగానున్న స్థలములను సరళము చేసేదను, ఇత్తడి తలుపులను పగులుగొట్టెదను, ఇనుప కడియలను విరగొట్టెదను. పేరు పెట్టి నేను పిలిచిన ఇశ్రాయేలు దేవుడైన యెహోవాను నేనే అని నీవు తెలుసుకున్నట్లు అంధకార స్థలములలో ఉంచబడిన నిధులను రహస్య స్థలములలోని మరుగైన ధనమును నీకు ఇచ్చేదను. నా సేవకుడైన యాకోబు నిమిత్తము నేను ఏర్పరచుకుని ఇశ్రాయేలు నిమిత్తము నేను నీకు పేరు పెట్టి నిన్ను పిలిచితిని. నీవు నన్ను ఎదుర్కొనినప్పటికీ నీకు బెదిరించుతిని. నేను యెహోవాను, మరి ఏ దేవుడునూ లేడు, నేను తప్ప ఏ దేవుడునూ లేడు. తూర్పు దిక్కు నుండి పడమటి దిక్కు వరకు నేను తప్ప ఏ దేవుడునూ లేడని జనులు తెలుసుకున్నట్లు నీవు నన్ను ఎదుర్కొనినప్పటికీ నేను సిద్ధపరిచితిని. యెహోవాను నేనే తప్ప మరి ఏ దేవుడునూ లేడు. నేను వెలుగును సృజించేవాడను, అంధకారమును కలుగు చేయవాడను, సమాధానకర్తను, కీడును కలుగు చేయవాడను నేనే. యెహోవాను నేనే, వీటన్నింటినీ కలిగి చేయవాడను. ఆకాశ మండలము నీతిని కురిపించినట్లు అంతరిక్షమా మహావర్షము వర్షించుము. భూమి నరలు విడిచి రక్షణ ఫలించినట్లు భూమి నీతిని ఒలిపించును గాక. యెహోవానగు నేనే దాన్ని కరివేసి ఉన్నాను. తెలుగు పాడేవాళ్ళం సరి. ఓ దేవా వందనము
ఈ దినమున ఏర్పరిచిన రెండవ పాఠ్యభాగము అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము 24వ వచనం నుండి 33వ వచనం వరకు. ఇప్పటివరకు సజీవ లెక్కలో ఉంటున్నాం. ఆ దేవుడికి ఈ అవకాశం ఇచ్చిన దేవుడికి వందనాలండి. అట్లాగే అయ్యగారులకు, కోటేశ్వరయ్య గారికి, నిఖిలయ్య గారికి, కుడివతికి మీ అందరికీ వందనాలు. ఈ దినములో ఏర్పాటు చేయబడిన రెండవ బైబిల్ పాఠము అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము 24వ అధ్యాయం 24వ వచనం నుంచి 33వ వచనం వరకు. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము 24వ వచనం నుంచి 33 వరకు. మరునాడు వారు కైసరేలో ప్రవేశించింది. అప్పుడు కొర్నేలి తన బంధువులను, ముఖ్య స్నేహితులను పిలిపించి వారి కొరకు కనిపెట్టుకొని ఉండెను. పేతురు లోపలికి రాగా కొర్నేలి అతన్ని ఎదుర్కొని అతని పాదముల మీద పడి నమస్కారం చేసెను. అందుకు పేతురు, నీవు లేచి నిలువుము, నేను కూడా నరుడనే అని చెప్పి అతని లేవనెత్తి అతనితో మాట్లాడుతూ లోపలికి వచ్చి అనేకులు కూడి ఉండుట చూచెను. అప్పుడు అతడు, అన్యజాతి వానితో సహవాసం చేయుట అయినను అట్టి వాణిని ముట్టుకొనుట అయినను యూదునికి ధర్మం కాదని మీకు తెలియను. అయితే ఏ మనుషుడును నిషేధింపదగిన వాడని అయినను అపవిత్రుడని అయినను చెప్పకూడదని దేవుడు నాకు చూపించి ఉన్నాడు. కాబట్టి నన్ను పిలిచినప్పుడు అడ్డమేమీ చెప్పక వచ్చింది కనుక ఎందు నిమిత్తము నన్ను పిలువనంపితురో దానిని గురించి అడుగుతున్నానని వారితో చెప్పాను. అందుకు కొర్నేలి, 4 దినముల క్రిందట పగలు 3 గంటలు మొదలుకొని ఈ వేళ వరకు నేను ఇంత ప్రార్థన చేయుచుండగా ప్రకాశమానమైన వస్త్రములు ధరించిన వాడప్పుడు నా ఎదుట నిలిచి, కొర్నేలి, నీ ప్రార్థన వినబడెను. నీ ధర్మకార్యంలో దేవుని సముఖమందు జ్ఞాపకం ఉంచబడి ఉన్నావు గనుక నీవు యెహోవాకు వర్తమానం పంపి పేతురు అని మారు పేరు గల సీమోనును పిలిపించుము. అతడు సముద్రపు తరినున్న చమ్మగారుడైన సీమోను ఎంట దిగినున్నాడని నాతో చెప్పెను. వెంటనే నిన్ను పిలిపించింది. నీవు వచ్చినది మంచిది. ప్రభువు నీకు ఆజ్ఞాపించిన వారిని వినుటకై ఇప్పుడు మేమందరము దేవుని ఎదుట ఇక్కడ కూడి ఉన్నామని చెప్పాను. అందుకు పేతురు నోరు తెరిచి ఇట్లా పాఠ్యవాదం సార్. అందరూ లేచిన పెడదాం. సువార్త పాఠముగా మత్తయి సువార్త 15వ అధ్యాయము 21వ వచనం నుండి 28వ వచనం వరకు. దేవాది దేవుని నామమున ఐదవ నామమున మత్తయి సువార్త 15వ అధ్యాయం 21 నుంచి 28. యేసు అక్కడ నుండి బయలుదేరిన తర్వాత సిదోను ప్రాంతమునకు వెళ్ళిన. ఇదిగో ఆ ప్రాంతము నుండి గ్రామాశ్రీ ఒకటి వచ్చింది. ప్రభువా, దావీదు కుమారుడా, నన్ను కరుణింపు, నా కుమార్తె దయ్యము పట్టి బహు బాధపడుచున్నదని కేకలు వేశాను. అందుకు ఆయన మీతో ఒక మాట అయినా చెప్పలేదు. అప్పుడు ఆయన శిష్యులు వచ్చి, ఈమె మన వెంబడి వచ్చిన కేకలు వేయుచున్నది కనుక ఈమెను పంపివేయమని ఆయనను వేడుకొనక ఆయన శిష్యులు ఇంటి వారితే నశించిన గొర్రెల ఎద్దకే కానీ మరి దేవుని ఎద్దకు నేను పంపబడలేదు. ఆయనను ఆమె వచ్చి ఆయనకు మొక్కి, ప్రభువా, నాకు సహాయము చేయమని అడిగాను. అందుకు ఆయన పిల్లలు రొట్టె తీసుకొని కుక్కల పిల్లలతో ఏటకు ఏతమా కాదని చెప్పగా ఆమె నిజంగా, ప్రభువా, కుక్క పిల్లలు కూడా తమ యజమానుల బల్ల మీద నుండి పడు ముక్కలు తినను కదా అని చెప్పాను. అందుకు యేసు, అమ్మ, నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్టే నీకు అవునుగాక అని ఆమెతో చెప్పాను. ఆ గడియలోనే ఆమె కుమార్తె స్వస్థత నొందింది.
కూర్చుని దయచేసి. మంచిది. ఈ సమయంలో లెంట్ తర్వాత లెంట్లో 3వ ఆదివారంలో ఉన్నాం. ఈస్టర్కు ముందు 4వ ఆదివారంలో ఉన్నాం. దేవునికి స్తోత్రం. కాబట్టి నెలలో ఇది 4వ ఆదివారం. వచ్చే ఆదివారం కూడా ఉంది. ఈ నెలలో 5 వారాలు ఉన్నాయి. కాబట్టి ఈ సమయంలో ఈ రోజుకి ఏర్పరిచినటువంటి అంశము పరిమితులు లేని విశ్వాసమును అంగీకరించడం అనే అంశాన్ని బట్టి మన మధ్యలో ఉన్నటువంటి అయ్యగారు కోటేశ్వరయ్య గారు ఒక 30 minutes వాక్యం అందిస్తారు. కాబట్టి వాక్యాన్ని జాగ్రత్తగా వెళ్దాం. హల్లెలూయా. ప్రియ దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, పరిశుద్ధ దినము ఉదయకాలమున దేవుని ఆరాధించడానికి చేరి వచ్చిన మీ అందరికీ అవకాశం ఇచ్చినటువంటి అయ్యారికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. చిన్న ప్రార్థన చేసుకుని వాక్య ధ్యానంలోకి వెళ్దాం. దయగలిగిన మా ప్రభువా, కృపా సత్య సంపూర్ణుడా, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభు. ఈ పరిశుద్ధ దినంలో నాయన అయోగ్యులము మీ సన్నిధిలో చేరి మేము స్తుతించే భాగ్యము మాకు అనుగ్రహించారు. అందుబట్టి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఇదిగో నాయన మా నోటి మాటలు, మా హృదయ ధ్యానములు నీకు అంగీకృతములగులాగున సహాయం చేయమని కల్పుడను మీ శిలువచాటును మరుగుపరుచుకొని మాట్లాడి మహిమ పొందమని యేసుక్రీస్తు నామమున నడుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని సంగమా, ఈస్టర్కి ముందు 4వ ఆదివారము, లెంట్లో 3వ వారంలో మనం ప్రవేశించి ఉన్నాం. మనకిచ్చినటువంటి వాక్యాంశము పరిమితులు లేని విశ్వాసము. ఏంటంటే పరిమితులు లేని విశ్వాసము, సరిహద్దులు లేని విశ్వాసము, ఎల్లలు లేనటువంటి విశ్వాసము. అంటే విశ్వాసము ఎంత అని కొలవడానికి లేదు. ప్రేమనైతే ఎలాగ మనం కొలుస్తామో, ప్రేమను తల్లి ప్రేమ, తండ్రి ప్రేమ, దేవుని ప్రేమ ఇవన్నీ చూసుకుంటూ చివరికి ఎక్కడికి వెళ్ళి ఆగారంటే అగాపే ప్రేమ అని చెప్పారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రేమ ఆగింది. ప్రియ దేవుని బిడ్డలారా, విశ్వాసం కూడా ఎక్కడికి వెళుతూ ఉంది అంటే ఈ విశ్వాసము అది హద్దులు దాటిపోతూ ఉంది, ఎల్లలు దాటిపోతూ ఉంది. అలాంటి విశ్వాసాన్ని ఈరోజు మనం కనుగొన్నాము. మనకి ఇవ్వబడినటువంటి మత్తయి సువార్త 15వ అధ్యాయంలో మనము ఈ యొక్క మేడంను మనం చూస్తాం. కనాను స్త్రీ, ఆమె దేవుని దగ్గరకు వచ్చి ఆమె 21వ వచనం నుండి దరిదాపు 28 వచనాల వరకు ఆమె మాట్లాడుతున్నట్లుగా మనం చూస్తూ ఉంటాం. ప్రియ దేవుని బిడ్డారా, ఒకసారి 21వ వచనం చదువుతాం. యేసు అక్కడ నుండి బయలుదేరి చుట్టూరు సీదోను ప్రాంతములకు వెళ్ళగా ఇదిగో ఆ ప్రాంతముల నుండి కానాను స్త్రీ ఒకటి వచ్చి, ప్రభువా, దావీదు కుమారుడా, నన్ను కరుణింపుము. చాలు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ కనాను స్త్రీ అంటే ఇప్పుడు లెబనోను. ఆ లెబనోను ఇంతకు ముందు కనాను అనేవాళ్ళు. లెబనోన్ నుండి వచ్చినటువంటి స్త్రీ అంట ఇవిడే. ఈమె అన్యురాలు, దేవుని ఎరిగినటువంటిది. అయితే ఆమె ఇక్కడ ప్రభు దగ్గరకు వచ్చి, నా కుమార్తె ఆ దయ్యము బట్టి బాధపడుతూ ఉంది, నన్ను కరుణించుమని ఏం చేస్తుందని కేకలు ఎలా వేస్తుంది. ఆమె బహుగా బాధపడుతుందని ఈమె ఏం చేస్తుందంటే కేకలు వేస్తూ ఉంది, అంటే అరుస్తూ ఉంది. ప్రభువా, దావీదు కుమారుడా, నన్ను కరుణించు అని కేకలు వేస్తూ ఉంది. ఎవరు చూస్తున్నారు అది కానీ, లేకపోతే నేను ఆ యొక్క నా ప్రాంతము కాదు, ఇది నా స్వదేశము కాదు, స్వప్రాంతము కాదు, నేను ఎక్కడి నుండి వచ్చానని చెప్పి భయం కూడా లేకుండా మనం ఏం చేస్తాము, కొత్త మందిరంలోకి వెళ్ళినా లేకపోతే మన మందిరంలోనే పాట పాడటానికి కూడా సిగ్గుపడుతూ ఉంటాం. ప్రియ దేవుని బిడ్డారా, ఆమె అయితే దేవుని దగ్గరకు వచ్చింది తనకున్నటువంటి ఆ భయము, ఆ బిడియము, ఆ సిగ్గు అవన్నీ వదిలేసి
దేవుని సన్నిధిలో ప్రభువుని ఏం చేస్తూ ఉంది? కేకలు వేస్తూ ఉంది. కేకలేసి బతిమాలుతూ ఉంది, అయ్యా నా కుమార్తె బాధపడుతూ ఉంది, దయ్యము పట్టింది అని చెప్పి అన్నప్పుడు ప్రియ దేవుని బిడ్డారా 26వ వచనంలోకి వచ్చేటప్పటికి అందుకు ఆయన పిల్లల రొట్టె ముక్కలు తీసి కుక్క పిల్లలకు వేయుట యుక్తము కాదని చెప్పాను. హల్లెలూయా, హల్లెలూయా. పిల్లలు ఇశ్రాయేలు ప్రజలు, కుక్క పిల్లలు అన్యజనులు. ప్రియ దేవుని బిడ్డారా, ఈ యొక్క అన్యజనులైనటువంటి నీవు అంటే కుక్క లాంటి నీకు నేను ఎలాగా ఈ కార్యము చేయగలను అని చెప్పి అక్కడ ప్రభువు ఆమెతో మాట్లాడుతున్నట్లుగా చూస్తూ ఉంటాం. అంటే ఈమె విశ్వాసానికి అక్కడ ఏం జరుగుతుంది? పరీక్ష జరుగుతుంది, అవమానపరచబడుతూ ఉంది, కేకలు వేస్తూ ఉంది. ఆయన అంటున్నాడు నువ్వు కుక్కతో సమానం అని చెప్పి అక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. అయినా ఆమె విశ్వాసము చెదరటలేదు, ఆమె యొక్క విశ్వాసంలో ఎటువంటి మార్పు అనేది లేదు. అందుకే అంటున్నాడు పరిమితులు లేని విశ్వాసం అని చెప్పి మనకు ఆ యొక్క వాక్యాంశంలో మనకి ఇచ్చినటువంటి పాఠంలో. ప్రియ దేవుని బిడ్డలారా, విశ్వాసానికి పరిమితులు లేవు, అంతా హద్దులు దాటి దేవుణ్ణి ఆరాధించాలి. అబ్రహామును మనం చూసుకుంటే ఆయన పిలిచాడు 12వ అధ్యాయంలో, ఆయన మారు మాట్లాడకుండా అబ్రహాము బయలుదేరాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఎక్కడికి వెళ్ళాడు అంటే ఆయన 99 సంవత్సరాల వరకు దేవుని యొక్క దయలో ఏం చేస్తున్నాడు? ప్రయాణం చేస్తూ ఉన్నాడు. గురి లేకుండా ప్రయాణం చేస్తున్నాడు. అక్కడ హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 1వ వచనంలో చూస్తాము, ఉన్నది లేనట్లుగాను అక్కడ అంటాడు, అమ్మా విశ్వాసం అన్నది నిరీక్షింపబడి వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవరటకు రుజువునై ఉన్నవి. ప్రియ దేవుని బిడ్డారా, ఆ విశ్వాసము ఎలాంటిదంట? నిరీక్షింపబడి వాటి యొక్క నిజ స్వరూపం. అంటే మన యొక్క విశ్వాసం ఎలా ఉండాలంటే, వివాహం అయింది, బిడ్డలు లేరు, ఆ యొక్క బిడ్డల కొరకు నువ్వు ప్రార్థన చేస్తూ ఉన్నావు. నీ విశ్వాసం ఎలా ఉండాలంటే ఆ బిడ్డలు పుట్టి పెద్దవాళ్ళై వాళ్లకు అన్ని కార్యక్రమాలు చేస్తూ వారిని నీవు పోషించుకుంటూ వారికి వివాహాలు చేసి నడిపిస్తున్నా అంతగా నువ్వు దేవుళ్ళో ఏం చేయాలి? ఊహించుకోవాలి. అందుకే అన్నాడు విశ్వాసం అనేది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపము. దేని కొరకు నువ్వు ఆ యొక్క అదృశ్యమైనవి అంటే నీకు జరగనివి, నీకు లేనివి, నీకు జరగవనుకున్నవి, నీకు దేవుని దగ్గర నుండి ఆపబడినవి, లేకపోతే మనుషుల నుండి నీకు ఎటువంటి సహాయం లేనటువంటి వాటి కొరకు కూడా నువ్వేం చేయాలంట? అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువై ఉన్నది. అంటే ఇది నాకు జరుగుద్ది, నేను ఎవరి దగ్గరికి వెళ్తున్నాను? జీవము గల దేవుడిని నేను ఆరాధిస్తూ ఉన్నాను. కాబట్టి 100 సంవత్సరాల తర్వాత అబ్రహాముకి పిల్లల్ని ఇచ్చినటువంటి దేవుడు నాకు ఇవ్వడా అని చెప్పి ఆ యొక్క పరిమితులు లేనటువంటి విశ్వాసంతో దేవుని దగ్గరకు వెళ్ళాలి. ఆయన అంటున్నాడు నిరీక్షించేట అవి అదృశ్యమై ఉన్నను అవి మనకు జరుగుతాయి అని చెప్పి వాటి కొరకు మనం ఎదురు చూస్తూ ముందుకు వెళ్ళాలంట. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఆ విషయంలో మనం చూస్తే ఈ కనాను స్త్రీ ఏం చేస్తూ ఉందంట? ఆమె చివరి వరకు ఆయనను వెంబడిస్తూ ఆ యొక్క కుక్క పిల్లలు కూడా అప్పుడు అంటాడు 27 అది ఆమె నిజమే ప్రభువా, కుక్క పిల్లలు కూడా తమ యజమానుల బల్ల మీద నుండి పడు ముక్కలు తినను కదా అని చెప్పాను. అందుకు యేసు అమ్మా నీ విశ్వాసము గొప్పది. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు ఈ మాట అంటున్నారంటే ప్రభు అయినటువంటి క్రీస్తే ఈ మాట మాట్లాడుతున్నాడు. అమ్మా నీ విశ్వాసము గొప్పది. ప్రియ దేవుని బిడ్డలారా, మన విశ్వాసము ఎంత గొప్పగా ఉంటుంది. మన విశ్వాసాన్ని మనము పరీక్ష చేసుకుంటూ ఉంటే అది ఏ విధముగా ఉంది. కీర్తన గ్రంథము మనం చదివినటువంటి కీర్తన ఒకసారి చూద్దాం. అమ్మా చివరి వచనం చదువుతాం. 45 కదా. యెషయా గ్రంథం యెషయా గ్రంథము 45 చివరిలో ఒకసారి. ఏడో వచనం. నేను వెలుగును సృజించిన వాడను, అంధకారమును కలుగజేయవాడను, సమాధాన కర్తను కీడును కలుగజేయవాడను నేనే, యెహోవానగు నేనే వీటన్నింటినీ కలుగజేయవాడను. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఏం కలుగజేస్తాడంట? నేను వెలుగుని సృజించువాడను, అంధకారమును కూడా కలుగజేయవాడను నేనే. కాబట్టి
సమస్తము ఆయన చేతిలో ఉన్నాయి, కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు కనుక ప్రియ దేవుని బిడ్డారా, ఈ సత్యాన్ని ఎరిగినటువంటి మనము దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటమే కాదు కానీ ఎలా ఉండాలంట, మన యొక్క వ్యక్తిత్వం అంటే అవధులు లేనంత అంతగా దేవుని మనం ఆరాధించాలి. అవధులు లేనంతగా దేవుని ఆరాధిస్తూ మన విశ్వాస యాత్రను మనము సాగించాలి. అలా దేవునితో మనము నడవటం వలన ప్రియ దేవుని బిడ్డలారా, అనేక మందిని మనము పాత నిబంధన భక్తులను మనం చూస్తాము. వారందరూ ఆ విశ్వాసముతోనే నడిచి దేవుని దగ్గరకు వెళ్ళారు. కాబట్టి మనము కూడా ఆ రీతిగానే దేవుణ్ణి ఆరాధించగలగాలి. అలా కలిగితే ఆ సరిహద్దును దాటి, అంటే మనం ఏం చేస్తూ ఉంటాము, వాళ్ళు ఈ సంఘమని ఆ సంఘమని, లేకపోతే మన యొక్క విశ్వాసాన్ని అంతవరకే పరిమితి చేస్తాము. అంటే హద్దులు మనం దాటలేము. హద్దు దాటడం అంటే ఏంటి? ఈమె ఏం చేసింది, ఎక్కడి నుండో వచ్చింది, స్పెయిన్ దేశం నుండి వచ్చి, లెబనాన్ నుండి వచ్చి ఏం చేస్తుంది, ఆరాధిస్తూ ఉంది, దేవుని స్తుతిస్తూ ఉంది, అవమానపడుతూ ఉంది. ప్రియ దేవుని బిడ్డారా, మనము ఆయనను చిన్న ఎవరైనా ఒక మాట అంటే మనము దేవుని మందిరానికి రాకపోవటం కానీ, లేకపోతే దేవుని సన్నిధికి దూరం అయిపోతూ ఉంటాము. ప్రియ దేవుని బిడ్డారా, అది కాదు కానీ మన విశ్వాసాన్ని ఎక్కడ ప్రదర్శించాలి అంటే ఆయనలో మిక్కుటమైనటువంటి ప్రేమతో ఆయనను మనం ఆరాధించాలి. ఒక వ్యక్తి అంట ఆయన దగ్గరకు వస్తున్నప్పుడంట ప్రభువు ఆ వ్యక్తిని ఏం చూస్తాడంట, తన పాపాలను చూడంట. ఎవరైతే ఆయన దగ్గరకు వస్తున్నాడో ఆ వచ్చే వ్యక్తిని ఆ వ్యక్తి యొక్క పాపాన్ని ఆయన అంచనా వేయడు, ఆ పాపాన్ని చూడడు, ఆ విశ్వాసాన్ని చూస్తాడంట. హల్లెలూయా, హల్లెలూయా. ఆ విశ్వాసాన్ని గమనిస్తూ ఉంటాడు. ఎన్ని శ్రమలతో వస్తూ ఉన్నారు మనం చూస్తాము. ఆ యొక్క పక్షవాయువు కలిగినటువంటి వాడిని తీసుకుని వస్తారు మంచాల మీద. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ పడి ఉన్న వాడి విశ్వాసం కాదు కానీ తీసుకుని వచ్చినటువంటి వారి విశ్వాసం దేవుడు చూస్తాడు. అక్కడ అంటాడు, మీ విశ్వాసము గొప్పది అని చెప్పి అతనిని స్వస్థపరిచినట్లుగా మనం చూస్తూ ఉంటాము. కాబట్టి ఆయన మన క్రియలను చూడడు, మన పరిస్థితులను చూడడు, మన ఎత్తులావులను చూడడు. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన యందు మనము ఎంత భక్తి కలిగి విశ్వాసం కలిగి ఆయన దగ్గరకు వస్తూ ఉన్నాము, దానిని ఆయన బేరీజు వేస్తూ ఉంటాడు. అందుకే దావీదు అంటాడు 23:5 అంటాడు, నా గిన్నె నిండి పొర్లుచున్నది అంటాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అంటే తన యొక్క ఆత్మ దేవునిలో ఏమవుతుంది, ఆ యొక్క ఆత్మ, ఆ దేవుని ఆత్మ తనలో నింపబడుతూ ఉన్నాడు. తన ఆత్మతో నింపుకుంటూ ఆయన దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నాడు. అందుకే అంటున్నాడు, నా గిన్నె నిండి పొర్లుచు ఉన్నది అని చెప్పి. కాబట్టి మన విశ్వాసము ఎలా ఉండాలి అంటే మనము ఆయనను ఆరాధించే విషయంలో అవధి లేని వారిగా మనము వెళ్ళాలి. యాకోబు పత్రిక 2వ అధ్యాయము 26వ వచనం అక్కడ అంటాడు, క్రియలు లేని విశ్వాసము మృతము. అంటే ఈ విశ్వాసము, ఈ జీవన యాత్ర, ఈ ప్రయాణము, దేవుని అడ్డుకట్టబడే విధానము మనం చూస్తూ ఉంటే ప్రియ దేవుని బిడ్డలారా, మన విశ్వాసము ఏదో వెళుతున్నామో వస్తున్నామో అంటే కాదు కానీ అది క్రియలు కలిగినదిగా ఉండాలి. కాబట్టి అది క్రియలు కలిగింది ఉంటే ప్రియ దేవుని బిడ్డలారా, ఆ విశ్వాసానికి ఆయన ఏం చేస్తాడు, కొంచెం నీరు పోసి దాన్ని ముందుకి ఇంకా ఆ మొక్కను బ్రతికిస్తాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మనము ఆయనలో విశ్వాసము కలిగి మనకు ఉండాలి. మనం వెళ్ళాలి అంటే మనం ఏం చేయాలి, కార్యసాధకము చేయాలి. కార్యసాధకము చేయటం అంటే విశ్వాస యాత్రలో అనేకమైనటువంటి సమస్యలు వస్తాయి, ఇరుకులు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి. ఎన్ని వచ్చినా ప్రియ దేవుని బిడ్డలారా, నీకున్న నమ్మిక, నీ కార్య సాధనము చెడిపోకూడదు. ఆయనను నువ్వు ఆరాధిస్తున్న విషయంలో నువ్వు సన్నగిలిపోకూడదు. ఆయన వైపు చూస్తూ ముందుకు వెళితే ప్రియ దేవుని బిడ్డలారా, ఆ యొక్క దేవుని సన్నిధి మనతో ఉంటుంది. ఆయన సన్నిధి మనతో ఉండడమే కాదు కానీ అనేక విధాలుగా మనలను బలపరుస్తుంది, అనేక విధాలుగా మనలను స్థిరపరుస్తుంది. ఈ యొక్క ఫెయిత్ అంటే ఫెయిత్ అంటే విశ్వాసము. ఈ విశ్వాసం అంట ఎలా ఉండాలి, ఈ విశ్వాసం అనే దానికి ఇక్కడ ఇంకొక మాట ఏంటంటే విశ్వాసము ఆమెన్ అంటే ఏంటి, ఆమెన్ అంటే అవునుగాక, జరుగునుగాక, తర్వాత ఇంకేంటంటే సిద్ధించునుగాక, నెరవేరునుగాక, అనేకమైనటువంటి మాటలు. ఆమెన్ అంటే అవునుగాక, సిద్ధించునుగాక, జరుగునుగాక, నెరవేరునుగాక, అనేకమైనటువంటి మాటలను ఇక్కడ మనము చూస్తూ ఉంటాము. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మనము ఈ విశ్వాసము ఎలా ఉండాలంటే, గొర్రెలు ఏం చేస్తూ ఉంటాయి, కాపరిని వెంబడిస్తూ ఉంటాయి. ఆ కాపరి నీళ్ళల్లో దూకినా అవి దూకుతూ ఉంటాయి, అగ్నిలో దూకినా దూకుతూ ఉంటాయి.
ప్రియ దేవుని బిడ్డలారా, ఒక కుక్కని మనం చూస్తాము, దాన్ని పెంచుకుంటే తన యొక్క యజమానుని కానీ ఆ యజమాని పిల్లలను కానీ లేకపోతే ఆ కాంపౌండ్లోకి ఏది వచ్చినా తన యొక్క ప్రాణాన్ని కూడా సైతం లెక్క చేయకుండా అది ఏం చేస్తుంది, కాపాడుతూ ఉంటుంది. ఆ యజమానికి కానీ ఆ కుటుంబానికి కానీ ఎటువంటి హాని జరగకుండా తనను తాను చనిపోవటానికి కూడా ఇష్టపడుతుంది ఆ కుక్క, ఆ యజమానిని కాపాడుతుంది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మన విశ్వాసము లోతులలోకి వెళ్ళాలి, అంచులలోకి వెళ్ళాలి. ఎంతవరకు వెళ్ళాలంటే ఆయనతో కూడా చనిపోవటానికి ఇష్టపడాలి, ఆయనతో కూడా ఉండటానికి కష్టాలలో, నష్టాలలో, ఇరుకులలో, ఇబ్బందులలో అన్నింటిలో తాడుకుంటూ మనం అన్ని దాటుకుంటూ మన యొక్క విశ్వాస యాత్రను సాగించాలి. నిన్న మనము ఆ యొక్క నోవా గురించి చూసుకున్నాం. ఏమంటది ప్రియ దేవుని బిడ్డలారా, చేప కడుపులో ఉన్నాడు కదా యోనా. ఆ చేప ఎలా ప్రయాణం చేసింది? ఆ నీటిలో ఆ యొక్క ఖండాలను దాటుకుంటూ సముద్రాలలో వీదుకుంటూ అడుగు భాగములో ఎంత చాకచక్యముగా ఆ యోనాను తీసుకుని వెళ్ళిందో, ఆ నినివే నుండి ఆ తర్షీష్కి నినివేకి వెళ్ళవలసినటువంటి వాడు తర్షీష్కి వెళుతూ ఉన్నప్పుడు ఆ మార్గము ఆ సిద్ధపరచుకుని ఏ రీతిగా తీసుకుని వెళ్ళిందో, మన విశ్వాసం కూడా అనేక అడ్డంకులు వస్తాయి, సముద్రము లాంటి శ్రమలు మనకు వస్తూ ఉంటాయి, దాటలేనటువంటి పరిస్థితులు వస్తాయి. ఏదో ఒక ఉపాయాన్ని మనం ఎన్నుకుని ఏం చేస్తూ ఉండాలి? ప్రయాణము బాగా తుఫాన్ వచ్చింది, వరదలు బీభత్సంగా వస్తూ ఉన్నాయి, ఒక మనిషి కొట్టుకుంటూ పోతున్నాడు. ఆ దగ్గరలో వాడికి ఒక ఈత చెట్టు తాడి చెట్టు తేలి వెళ్ళిపోతూ ఉంది. వాడు ఏం చేస్తాడు? ఒక్కసారి ప్రాణానికి తెగించి దాన్ని పట్టుకుని ఏం చేస్తాడు? దాంతోపాటు 2 రోజులైనా 3 రోజులైనా ప్రయాణం చేసి తన యొక్క ప్రాణాన్ని బ్రతికించుకుంటూ బయటకు వస్తాడు. అలాగే మన విశ్వాసం కూడా ప్రియ దేవుని బిడ్డలారా ఎలా ఉండాలి అంటే, ఆ ఎట్టి పరిస్థితుల్లోనూ దేవుని చెయ్యి విడిచిపెట్టడానికి మనం ఇష్టపడకూడదు. ఎట్టి పరిస్థితులు ఆయన మందిరానికి వెళ్ళే విషయంలో వెనుకాడకూడదు. నేను వెళ్ళాలి, నేను పాట పాడాలి, నేను సాక్ష్యం చెప్పాలి, నేను మందిరం కొడవాలి, నేను లేకపోతే ఆ పని ఆగిపోద్దేమో అని చెప్పి తృష్ణ అనేది మనకు ఉండాలి ప్రియ దేవుని బిడ్డలారా. ఇందాక సాయి నేను చూశాను, సాయి వచ్చేటప్పటికి వాళ్ళు డొమ్ములు కొడుతున్నారు. పాపం అక్కడ కూర్చున్నాడు, రోజు ఆయనే కదా కొడతాడు. నేనంటే ముందు ఆ ప్యాడ్స్ అతనే రమ్మన్నా, వాళ్ళు ఎదురు వచ్చి ఆయన తబలా కొడతా కూర్చున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఎంతో బాధపడుతూ అక్కడ బెడ్ల మీద కూర్చున్నాడు. నాకు కూడా బాధ వేసింది. ఏదేమైనా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో ఒక పని చేస్తున్నామంటే నేను ఉండాలి, ఆ పని నేను చేయాలి అని చెప్పి మనకు తృష్ణ అనేది మనకు ఉండాలి. ఆ విశ్వాసాన్ని దేవుడు ఏం చేస్తున్నాడు? చూస్తూ ఉంటాడు. అబ్రహాంని 12వ అధ్యాయం 1-2 వచనాల్లో దేవుడు పిలిచినప్పుడు ఆయన తెలియకనే బయలుదేరాడట. ఆ బయలుదేరి ప్రయాణం చేస్తూ ఉన్నాడు ప్రియ దేవుని బిడ్డలారా. ఆ ప్రయాణంలో అనేకమైనటువంటి ఇబ్బందులు, అనేకమైనటువంటి సమస్యలు వచ్చినాయి. ఏమి వచ్చినా వాటన్నింటినీ ఛేదించుకుంటూ అబ్రహాము ముందుకు వెళ్ళినట్లుగా చూస్తూ ఉంటాము. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క నిర్గమాకాండము 14వ అధ్యాయము 13వ వచనంలో మనం ఒక్కసారి మోషేని చూస్తే అక్కడ నిర్గమాకాండము 14వ అధ్యాయము 13వ వచనము, అందుకు మోషే భయపడకుడి, యెహోవా నేడు మీకు కలుగజేయు రక్షణను ఓరక నిలిచిండు. చూడండి, ఇశ్రాయేలు ప్రజలను పిలిచాడు, మోషేని పిలిచాడు, ఇశ్రాయేలు ప్రజలను నడిపించమన్నాడు. వాళ్ళు ప్రయాణమై వెళుతూ ఉన్నారు. ఎర్ర సముద్రము ఎదురుగా వచ్చింది, వెనుక చూస్తే ఫరో సైన్యం ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, మోషే దేవునికి మొరపెడుతూ ఉన్నాడు. అప్పుడు దేవుడు అంటాడు, మోషే నువ్వేలా నాకు మొరపెడుతున్నావు, నువ్వు సాగిపోమని చెప్పి అక్కడ మాట్లాడినట్లుగా మనం చూస్తూ ఉంటాము. ప్రియ దేవుని బిడ్డలారా, మన యొక్క విశ్వాసంలో మనము వెళ్ళేటప్పుడు కూడా ఎలాంటి సమస్యలు వస్తాయి. నిలబడాల్సినటువంటి సమస్యలు, తలదించుకోవాల్సినటువంటి సమస్యలు, ఇరుకులు, ఇబ్బందులు, తల ఎత్తుకోలేనటువంటి పరిస్థితిని అక్కడ మనం చూస్తూ ఉంటాము. అయితే దేవుడు ఏమంటున్నాడు? అందుకు మోషే భయపడకుడి, యెహోవా నేడు మీకు కలుగజేయు రక్షణను మీరు ఊరక నిలిచి ఉండి చూడండి. మనకు కూడా దేవుడు ప్రతిరోజు ఇదే వాగ్దానం చేస్తూ ఉన్నాడు, భయపడవద్దు. అదే మాట అంతా 365 సార్లు ఉందంట బైబిల్ గ్రంథంలో. ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి ప్రతిరోజు ఒకసారి దేవుడు మనతో అంటున్నాడు, భయపడవద్దు. దేనికి భయపడవద్దు అంటే ఏ విషయంలోనూ నువ్వు భయపడాల్సిన అవసరత లేదు. ప్రియ దేవుని బిడ్డలారా, మా చిన్నమ్మాయి వాళ్ళ తోడుకోళ్ళకి నిన్న ఈ ముక్కు ఏదో ఇన్ఫెక్షన్ అయ్యి ఆపరేషన్ చేయడానికి తీసుకెళ్తే
ఆమె టెన్షన్ పడటం వల్ల ఆ ఈసీజీ దిత్తి బాగా ఎక్కువ వచ్చిందంట. ఆ డాక్టర్ ఆపరేషన్ ఆపేసి వెళ్ళి గుండె పరీక్షలు అన్నీ చేయించుకొని రమ్మన్నాడు. తీరా విజయవాడ తీసుకెళ్ళి మొత్తం చేపిస్తే ఏమీ లేదు. ఏం చేస్తుంది ఆ అమ్మాయి? భయపడుతూ. ప్రియా దేవుని బిడ్డలారా, భయము మనలో ఉన్నటువంటి ఉత్సాహాన్ని తగ్గిస్తుంది, లేకపోతే మనలో ఉన్నటువంటి ఆ శక్తి కూడా మనకు తెలియకుండా చేస్తుంది, బలహీనలను చేసేస్తుంది. మనం అందుకనే ఏ విషయంలోనూ భయపడటానికి మనము ఇష్టపడకూడదు. దేవుడు ఉన్నాడులే, దేవుడు చేస్తాడులే, చూస్తున్నటువంటి దేవుడు మన దేవుడు అని చెప్పి మనము ఆయన వైపే మనము నిలిచి ఉండాలి. ఇక దేవుని బిడ్డలారా, అలా నిలిచి ఉంటే మోషేని ఏ రీతిగా సాగిపోమన్నాడో ఆ రీతిగా మనం కూడా సాగిపోతాము. కాబట్టి ప్రతి ఒక్కరము ఆయన సన్నిధిలో ఆ యొక్క విధేయులమై ఆయన ఆరాధించగలిగితే మనము సాగిపోయే వారిగా మనం ఉంటాము. 2వ రాజుల గ్రంథం 5లో ఈ నయమాను దగ్గర ఒక చిన్న పిల్ల ఉంటుంది. ఆ పిల్ల చెప్పినటువంటి ఆ మాటను పట్టుకుని వాళ్ళు అక్కడ ఆ ప్రయాణము చేస్తూ వెళుతూ ఉన్నట్లుగా మనం చూసినప్పుడు అక్కడ తను అంటాడు, ఈ యొక్క నదులు మా దగ్గర లేవా అని చెప్పి ఆ యొక్క నయమాను మాట్లాడుతూ ఉంటాడు. ప్రియ దేవుని బిడ్డలారా, తన పక్కన ఉన్నటువంటి ఆ సైనికుడు అయ్యా ఆయన ఏదైనా చేయబట్టి, లేకపోతే ఆ యొక్క బంగారము అవన్నీ అడిగితే నువ్వు ఇవ్వవా అన్నట్లుగా అక్కడ మాట్లాడినప్పుడు తను ఏం చేస్తాడు, తన యొక్క ఆ మనస్సును మళ్లించుకుని వెళ్ళి ఆ యొక్క 7 సార్లు అక్కడ మునిగి తను స్వస్థత పడినట్లుగా చూస్తూ ఉంటాము. ప్రియ దేవుని బిడ్డలారా, మనము కూడా ఈ యొక్క ఎంత విశ్వాస జీవితంలో ఒక్కొక్కసారి ఎవరు ఏ సలహా చెప్పినా మనం వినము. మన భయమే మనల్ని వెంటాడుతూ ఉంటుంది. అది మనల్ని ఏం చేస్తూ ఉంటుంది, అవి అంధకారంలోకి తీసుకుని వెళుతూ ఉంటుంది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, భయం అనేది మనము తీసివేయాలి. ఇక్కడ లోకాసు వార్త 7:36లో ఉంటుంది. 36 నుండి 50 వరకు పాపాత్మురాలైనటువంటి స్త్రీని మనం చూస్తాం. ఆమె వచ్చి ఆయన పాదాలు గడిగి ఆయన పాదాల దగ్గర కూర్చుని ఏం చేస్తుంది, తల వెంట్రుకలతో తుడుస్తూ ఉంటుంది. ఆయన అంటాడు, నీ విస్తారమైనటువంటి పాపాలు క్షమింపబడ్డాయి, సమాధానము గలదానివై పొమ్మని చెప్పి అక్కడ ప్రభువు మాట్లాడతాడు. ప్రియ దేవుని బిడ్డారా, మొదటిగా నేను చెప్పింది అది. ఒక వ్యక్తి ఆయన దగ్గరకు వస్తున్నాడు అంటే ఆ వ్యక్తి పాపాన్ని ఆయన చూడడు, ఆ వచ్చే విశ్వాసాన్ని చూస్తాడు. ఎంత విశ్వాసంతో వస్తున్నాడు. కయ్యూను హేబేలు ఆ అర్పణల దగ్గర కూడా అదే చూశాడు ఆయన. ఎవరు ఆ యొక్క మిక్కుటమైనటువంటి విశ్వాసం కలిగి దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నారని చెప్పి అక్కడ ఆయన పరిశీలన చేశాడు. కనుక ఆ యొక్క హేబేలు ఆ యొక్క బలిని ఆయన అంగీకరించినట్లుగా మనం చూస్తూ ఉంటాం. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన అంటాడు, నమ్ముట నీ వలనైతే నమ్మవానికి సమస్తము సాధ్యమే అని అంటాడు. కాబట్టి మనము నమ్మకముగా ఆయనలో సాగిపోతూ ఉంటే ఆయన మనలను బలపరుస్తాడు. అంతేకాదు కానీ ఆ గెరాసేనులు దెయ్యం పట్టిన వాడిని కూడా ఆయన స్వస్థపరుస్తాడు. అందుకే అక్కడ వాళ్ళు వస్తూ అంటాడు, ఆ సర్వోన్నతుడు అయిన దేవుని కుమారుడు మాతో నీకేంటి పని అని చెప్పి అక్కడ మాట్లాడుతూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటాం. ప్రియ దేవుని బిడ్డలారా, విశ్వాసాన్ని ఒక్కొక్కసారి పరీక్ష జరుగుతూ ఉంటుంది. ఆ పరీక్షలో మనము నెగ్గిన వారిగా మనం ఉంటే మనము దీవింపబడటమే కాదు కానీ మన కుటుంబము దీవింపబడుతుంది, మన బిడ్డలు కూడా దీవింపబడతారు. కాబట్టి ప్రతి ఒక్కరము ఆయన సన్నిధిలో ఏ రీతిగా ఆయనను ఆరాధించగలుగుతూ ఉన్నాము. ఇక్కడ ఎబ్రీ పత్రిక 12:2లో అంటాడు, విశ్వాసమునకు కర్తయు దాని కొనసాగించువాడైన యేసు వైపు చూచుచు మన ముందు ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదాము అంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. అపోస్తలుడైనటువంటి పౌలు అంటాడు, ఎబ్రీ పత్రిక 12:2 అంటాడు, విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడైనటువంటి యేసు వైపు చూసి మన ఎదుట ఉంచబడినటువంటి ఆ పందెమును గెలవడానికంట ఓపికతో పరిగెత్తాలి. మన ఎదుట అనేకమైనటువంటి సమస్యలు ఉంటాయి. లేకపోతే మన ఉద్యోగం కోసం మనం ప్రయాణం చేస్తూ ఉంటాము, వివాహాల కోసం ఎదురు చూస్తూ ఉంటాము, అనేకమైనటువంటి సమస్యలు మన ముందు ఉంటాయి. వాటన్నింటినీ మనం స్వతంత్రించుకోవాలి, వాటన్నింటినీ మనం జయించాలి అంటే విశ్వాసమునకు కర్త అయినటువంటి క్రీస్తు వైపు మనము చూడాలి. ఆయన ఆ లోకమంతటిని జయించాడు. ఆయన మరణమును కూడా జయించి మృత్యుంజయుడై తిరిగి లేచాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మరణము జయించటం మానవుని వల్ల కాదు. పాపమును జయించవచ్చు, రోగాలను జయించవచ్చు, లేకపోతే ఒక రాష్ట్రాన్ని దేశాన్ని రాజులైతే జయించవచ్చు. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, మరణమును జయించటం ఎవరి వల్ల
కాదు. కాబట్టి మరణమును జయించినటువంటి వాడు మనకున్నాడు. ఆయనంట విశ్వాసమునకు కర్త. ఆయన వైపే మనము చూడాలి. ఆయన వైపు చూసి కొనసాగిస్తూ ఉంటే మన ముందు ఉంచబడినటువంటి ఆ పందెములోనంట ఓపికగా మనము పరిగెత్తాలి. అలా పరిగెత్తగలిగితే ప్రియ దేవుని బిడ్డారా, కుక్క ఒక మాట అందంట. ఏమందంట? నా జాతి నాకు అడ్డు రాకపోతే హైదరాబాద్ ఒక గంటలో వెళ్ళొస్తానందంట. ఏమండి, కుక్క ఇక్కడ బయలుదేరుతుంది, పక్క వీధిలో వెళ్ళగానే అక్కడ ఉంటాయిగా ఆ బౌండరీలో అవి ఉంటాయి, అక్కడ కూర్చొని ఇది అటు వెళ్ళగానే అవి పట్టుకుంటాయి, వెళ్ళని ఒక అడుగు కూడా వెళ్ళలేము. అలాగే జాతులు కూడా అలాగే ఉంటాయి. ఒక జాతి, మన జాతిలోనే మన వాళ్ళు ఒకళ్ళు ఎదిగితే ఇంకొకరికి పడదు. ఆడవాళ్ళు పక్కన ఆడవాళ్ళకి బాగుందంటే ఇంకొక ఆడవాళ్ళు ఒప్పుకోరు. ప్రియ దేవుని బిడ్డ, అన్న బాగుంటే తమ్ముడు ఒప్పుకోరు. కాబట్టి ఈ జాతి వైషమ్యం అనేది ఉంది ప్రియ దేవుని బిడ్డరా. వీటన్నింటినీ ఛేదించాలంటే అది మన వల్ల కాదు. అమ్మో, వీడు ఎక్కడ తెచ్చి కడుతున్నాడు, వీడు ఎక్కడ తెచ్చుకున్నాడు, వీడికి ఎన్ని ఎక్కడ నుండి వచ్చినాయో అలా ఏడుస్తూ ఉంటారు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డరా, అందుకే ఇక్కడ అంటున్నాడు ఈయన, అసలు విశ్వాసానికి కర్తున్నాడయ్యా, ఆయన వైపు మీరు చూడండి, వీళ్ళందరి వైపు చూడవద్దు. వీళ్ళు ఏం చేస్తూ ఉంటారు? వెనక్కి లాగుతూ ఉంటారు. ప్రియ దేవుని బిడ్డరా, ఆ లాగే విషయంలో మనము ఆ పరుగు పందెంలో మనం విశ్వాసంలో కూడా సన్నగిలిపోతాము. సంపాదన అక్కడ పెట్టండి, బాగా బ్రతకటం అక్కడ పెట్టండి, విశ్వాసంలో కూడా మనము సన్నగిల్లిపోతాము. ప్రియ దేవుని బిడ్డరా, అలా ఉండకుండా ఉండాలి అంటే విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడని యేసు వైపు చూస్తూ మన ఎదుట ఉంచబడిన పందెంలో ఓపికతో పరిగెత్తుదాము. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ గలతీ పత్రిక 5వ అధ్యాయం 22వ వచనాన్ని మనము ఒక నిమిషం పరిశీలన చేద్దాం. అయితే ఆత్మ ఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము. అమ్మా ఒక 22. అయితే ఆత్మఫలం ఏమనగా అంటే ఆత్మఫలం ఒకటా లేకపోతే కింద అన్నీనా? ఒక కమలకాయ ఉంది, ఒక ఫలము, అనేకమైన ఫలములు ఉంటాయి. అవును కదా, ఫలములు అనలేదు అక్కడ, ఒక ఫలం అన్నాడు. అంటే ఆ ఒక ఫలములు ఇవన్నీ ఉంటాయి. ఏముంటది? ఆత్మఫలం అనేది ఒకటే. దానిలో ప్రేమ ఉంటుంది, సంతోషం ఉండాలి, సమాధానం ఉండాలి, దీర్ఘశాంతం ఉండాలి, దయాళత్వం ఉండాలి, మంచితనం ఉండాలి. ఇవన్నీ ఒకదాంట్లో అవన్నీ. ప్రియ దేవుని బిడ్డరా, మనకు ఆత్మఫలం అనేది మనం కలిగి ఉండాలి. అది కలిగి ఉంటే ఇవన్నీ ఆటోమేటిక్గా దాంట్లోనే ఉంటాయి. ఫలము ఒకటే. మనం మామిడి పండు అంటాము, అందులో పైన ఉన్నటువంటి అది ఉంటుందిగా, అది కానీ లేకపోతే గుజ్జు కానీ టెంక్ కానీ, టెంకులో ఉన్నటువంటి ఇంకేముంది ఇవి, అవన్నీ మనకు చెప్పలే. అక్కడ ఆత్మ ఫలము అన్నాడు, ఇవన్నీ దాంట్లో ఉంటాయి. అలాగే మామిడికాయ అంటే అవన్నీ దాంట్లో ఉంటాయి. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఆత్మ ఫలాన్ని మనం కలిగి ఉంటే ఇవన్నీ మనలో ఉంటాయి. అలా ఉండగలిగితే మనము ఆయనతో నడిచేటప్పుడు ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని ఇరుకులు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా వాటిని మనం తప్పుకోవటానికి మనకు అవకాశం ఉంటుంది. ఇక్కడ అంటాడు Hebrew 11:6 ఒక మాట ఉంది. Hebrew రాసిన పత్రిక, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడైనట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు తనను వెతుకు వారికి ఫలము దయచేయువాడనియు నమ్మవలెను కదా. చాలు ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ Hebrew పత్రిక 6వ అధ్యాయము 11:6లో ఇక్కడ పౌలు గారు మాట్లాడుతున్నటువంటి మాటను మనం చూస్తే ఏమంటున్నాడు ఇక్కడ? విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టమైనటువంటి అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు తను వెదకు వారికి ఫలము దయచేయవాడని నమ్మవలేను కదా. ఎవరైతే వెతుకుతారో, ఎందుకు వెతుకుతూ ఉన్నారు? వాళ్ళు మెస్సియాని కనుగొనడానికి ఎందుకు వెతుకుతూ ఉన్నారంటే ఆయన దొరికితే జీవము దొరికినట్లే. కాబట్టి ఆ జీవంలోనికి వెళ్ళాలంటే జీవంలోనికి వెళ్ళాలంటే ముందు ఆ జీవాధిపతిని మనం వెతకాలి. అలాగే మన యొక్క సమస్య, మన యొక్క ప్రాబ్లము, మన సమస్య సాల్వ్ అవ్వాలంటే మనము ఎవరిని ఎదకాలంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుని ఎదకాలి. ఈయన అన్నాడు, విశ్వాసము లేకుండా
ముందు విశ్వాసం మనకుంటే మనం ఆయన దగ్గరికి వెళ్తాము. ఆయన యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియు తన వెదకు వారికి ఫలము దయచేయననియు నమ్మవలేను కదా. విశ్వాసమును బట్టి నోవాహు అంట అది వరకు చూడని సంగతులను. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో మనము దేవునికి ఇష్టలై ఉంటే ఆయన దగ్గరకు వచ్చినప్పుడు మనల్ని అంగీకరిస్తాడు. అంగీకరించడమే కాదు కానీ ప్రియ దేవుని బిడ్డలారా, మనము దేని విషయమై ఆయన వెంబడిస్తూ ఉన్నామో ఆ సమస్య నుండి మనము బయటపడతాము. కాబట్టి ప్రతి ఒక్కరము ఆయన సన్నిధిలో 10 మంది కుష్ఠరోగులు వచ్చారు. అయితే ఒక అన్యుడే తిరిగి ప్రభు దగ్గరకు వచ్చినట్లుగా మనం చూస్తూ ఉంటాము. ఆయన అంటాడు, ఆ కమ్మాడుగురు ఎక్కడ ఈ అన్యుడే తప్ప ఎవరు రాలేదా అని చెప్పి అక్కడ మాట్లాడినట్టుగా మనం చూస్తూ ఉంటాము. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో మనము మన యొక్క జీవన యాత్ర ఏ రీతిగా సాగిస్తూ ఉన్నాము, మన విశ్వాసము ఏ రీతిగా ఉంది. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 5వ వచనం కూడా ఒకసారి చూద్దాం. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము. ప్రభువు ఒక్కడే, శరీరము ఒక్కటే, ఆత్మయు ఒక్కడే. ఆ ప్రకారమే మీ పిలుపు విషయమై ఒకటే నిరీక్షణ యందు ఉండుటకు పిలువబడితిరి. హల్లెలూయా, హల్లెలూయా. విశ్వాసాలు 2-3 ఉండవు, ప్రభు 2-3 ఉండరు. ప్రభు ఒక్కడే, విశ్వాసము ఒక్కటే, బాప్తిస్మము ఒక్కటే, తండ్రి అయినటువంటి దేవుడు ఒక్కడే. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఆయనను మనం ఆరాధిస్తున్నాము. 3 కోట్ల మంది దేవుళ్ళు కాదు, ఆ యొక్క 3000 మంది ఆ యొక్క దేవతలు కాదు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఆరాధించే దేవుడు చూస్తున్నటువంటి దేవుడు, మనం ఆరాధించే దేవుడు నిజమైనటువంటి దేవుడు, మనం ఆరాధించే దేవుడు మనలను అనాథులుగా విడిచిపెట్టే దేవుడు కాదు. కాగా ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన మాట వినేవారిగా మనం ఉండాలి. ఆయన మాట రోమపత్రిక 10:17 అంటాడు, కాగా వినుట వలన విశ్వాసము కలుగును అంటాడు. వినుట క్రీస్తుని కూర్చిన మాట వలన కలుగును. వినుట వలన ఏం కలుగుద్ది? అందుకనే వాక్యము ఇంట్లో ఉండొచ్చు, కానీ ప్రియ దేవుని బిడ్డలారా, వాక్యం వినాలి. వినాలి అంటే ఆయన మందిరానికి రావాలి. ఆయన మందిరానికి వస్తే ప్రియ దేవుని బిడ్డలారా, మనము ఆ దేవుని సన్నిధిలో ఆయన మన పరిస్థితులన్నీ పోతాయి, మనలో ఉన్నటువంటి సమస్యలు పోతాయి, ఇరుకులు పోతాయి, ఇబ్బందులు పోతాయి, సమస్తము పోతాయి. ప్రియ దేవుని బిడ్డలారా, వాటిని పోగొట్టుకోవాలంటే మనము ఎలా ఉండాలి? ఆయన ఆరాధించే విషయంలో వెనుకాడకూడదు. 2 తిమోతి 4:7 అంటాడు, అపోస్తుడైనటువంటి పౌలు తిమోతికి రాస్తూ అంటున్నాడు, మంచి పోరాటము పోరాడితిని, నా పరుగుని కరముట్టించితిని, విశ్వాసమును కాపాడుకుంటుని, ఇక మీదట నా కొరకు జీవ కిరీటము నీతి కిరీటము ఉంచబడి ఉంది. హల్లెలూయా. మన విశ్వాసములో ఈ మాట మన ముందు ఉండాలి. నేను విశ్వాసములో వెళుతూ ఉన్నాను, మంచి పోరాటము నేను పోరాడుతూ ఉన్నాను అంటే మంచి విశ్వాసగా నేను బ్రతుకుతూ ఉన్నాను. దేవుని ఆరాధించే విషయంలో కుడికి కానీ ఎడముకు కానీ మనం తొట్టిల్లకుండా వెళుతూ ఉంటే ఈ మాట మనం మాట్లాడుకోగలుగుతాము. భలే నమ్మకమైనటువంటి మంచి దాసుడాని దేవుడితో మనం అనిపించుకోవాలి అంటే మంచి పోరాటం పోరాడే వారిగా ఉండాలి. మన పోరాటము అది దేవుని గురించినటువంటి పోరాటం కలిగి ఉండాలి. ఆత్మ సంబంధమైనటువంటి పోరాటము మనము పోరాడగలిగి ఉంటే ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన మనతో ఉంటాడు, మనల్ని బలపరుస్తాడు. 5వ అధ్యాయం 8వ వచనం, 2 కొరింథీ 5:8. ఇట్లు ధైర్యము కలిగి 5:8 చదవమ్మా. ఇట్లు ధైర్యము కలిగి ఈ దేహమును విడిచిపెట్టి ప్రభువునొద్ద నివసించుటకు ఇష్టపడుచున్నాము. కావున దేహమును విడిచినను ఆయనకిష్టులై ఉండవలెనని మిగుల అపేక్షిస్తున్నాము. హల్లెలూయా, హల్లెలూయా. అపోస్తుడైనటువంటి పౌలు మాట మాట్లాడుతున్నాడు, ఇట్లు ధైర్యము కలిగి ఈ దేహమును విడిచిపెట్టినను ప్రభువునొద్ద నివసించుటకు ఇష్టపడుచున్నాము. కావున దేహమనందునను దేహమును విడిచినను ఆయనకి ఇష్టలమై ఉండవలనని మిగుల అపేక్షిస్తున్నాము. ఒకవేళ బ్రతికినంత కాలము ఆయనకి ఇష్టలుగా ఉండాలి. ఒకవేళ అదే ఇష్టంతో మనం మరణిస్తే ప్రియ దేవుని బిడ్డలారా, అలాంటి వారిని దేవుడు తన దగ్గరకు చేర్చుకుంటాడు. అందుకే ఇవి అంటున్నాడు, దేహముతో ఉన్నాను దేహము విడిచినాను అంటే బ్రతికున్నాను చచ్చిపోయినాను, నేను ఆయన యందే విశ్వాసము
కలిగి ఉంటాను అంటున్నాడు. మన విశ్వాసము అవధులు లేనిదిగా ఉండాలి. మన విశ్వాసము యాత్రలో మన నిర్ణయము, మనం తీసుకునే నిర్ణయము ఎనలేనిదిగా ఉండాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ నిర్ణయము మనం తీసుకోగలిగితే మనము దేవుని సన్నిధిలో మన కుటుంబము ఆశీర్వదింపబడుతుంది, మనము దీవింపబడతాము. ఆ యొక్క దావీదు యెహోవా మందసాన్ని తీసుకుని వస్తూ ఉన్నప్పుడు ఆ యెహోవా మందసాన్ని పట్టుకున్నటువంటి ఆ వ్యక్తి అక్కడ చనిపోయినప్పుడు ఆ మందసాన్ని అక్కడ విడిచిపెట్టి అందరూ వెళ్ళిపోతారు. ప్రియ దేవుని బిడ్డలారా, వెళ్ళిపోయినప్పుడు ఒక వ్యక్తి అక్కడికి వెళ్తాడు. వెళ్ళి ఆ యొక్క మందసాన్ని తీసుకుని దేవుని యొక్క తన యొక్క గృహంలోనికి తీసుకుని వెళ్తాడు. ఎవరైనా? ఓబేదేదేము. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ ఓబేదేదేము కుటుంబంలో అంతకుముందు ఆ వంశాల తరబడి బిడ్డలు లేని వారిగా ఉన్నారంట. గర్భఫలాలని మూయబడి ఉన్నాయంట. అంతేకాకుండా మగబిడ్డలు కూడా లేనటువంటి పరిస్థితిని అక్కడ చూస్తాము ఓబేదేదేము కుటుంబంలో. ఎప్పుడైతే ఆ మనిషి చనిపోయాడో ఆ చనిపోయిన మరుక్షణమే ప్రజలందరూ పారిపోయారు. ఆ మందసం అక్కడ పడిపోయింది, రోడ్డు మీద ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, యెహోవా మందసం రోడ్డు మీద ఉన్నప్పుడు ఆ యొక్క కుటుంబం వారు కూడా ఓబేదేదోమును పిలిచి, నువ్వు ఆయన మంచి విశ్వాసం కలిగినటువంటి వాడంట, నువ్వు కనుక తీసుకుని వస్తే నిన్ను అధ్యాస్తం ఇచ్చేస్తాం భయపెట్టుంటారు, లేకపోతే నువ్వు మా ఇంట్లో ఉండొద్దని చెప్పి భయపెట్టుంటారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఏది ఏమైనా మనస్సు నిబ్రం చేసుకుని ఒకవేళ చనిపోతే చనిపోవచ్చు, అనార్థం జరిగితే జరగవచ్చు, దేవుడి నామము అవమానంగా రోడ్డు మీద ఉంది, ఆ యొక్క మందసం అని చెప్పి ఆ ఓబేదేదోము తీసుకుని ఇంట్లోకి తీసుకుని వెళ్ళినప్పుడు ఆ యొక్క ఓబేదేదోము కుటుంబం అంతా దీవింపబడినట్లుగా చూస్తూ ఉంటాము, ఆశీర్వదింపబడినట్లుగా చూస్తూ ఉంటాము. ప్రియ దేవుని బిడ్డలారా, మన నిర్ణయాన్ని బట్టి మన కుటుంబం ఆశీర్వదింపబడుతుంది, మన విశ్వాసాన్ని బట్టి కుటుంబం ఆశీర్వదింపబడుతుంది. మన విశ్వాసం ఎలా ఉండాలంటే సరిహద్దులు దాటేదిగా ఉండాలి. అంతవరకే కాకుండా ఇవాళ ప్రార్థన చేసి నీవు రేపు పాటలు పాడాలి, రేపు పాటలు పాడి నీవు ఎల్లుండి వాక్యం చెప్పాలి. అలాగా ప్రతి సంవత్సరము నీలో ఎదుగుదల వచ్చి నీ విశ్వాసం హద్దులు దాటి దేవునిలో దృఢమైనది గాను బలమైనది గాను చివరికి మరణము అయినను. ఇక్కడ పౌలు గారు అంటున్నాడు, ఈ దేహమందునను దేహము విడిచినను ఆయనకే నేను కృతజ్ఞుడనే ఉంటాను, ఇష్టడునై ఉంటాను అని చెప్తున్నాడు. కాబట్టి మనం ఆయనకి ఇష్టమై ఉండాలి అంటే మన విశ్వాసము అవధులు దాటాలి, పరిధులు దాటాలి, సరిహద్దులు దాటాలి. అట్లా ఉంటే ఆ ప్రకటన గ్రంథం 2:10 అంటాడు, మరణము వరకు నమ్మకంగా ఉండు, నేను నీకు జీవ కిరీటాన్ని ఇస్తాను అంటున్నాడు. ఆ జీవ కిరీటాన్ని మనం పొందుకోవాలంటే ప్రియ దేవుని బిడ్డలారా, మన విశ్వాసము అవధులు లేనిదిగా ఉండాలి, మన విశ్వాసము సరిహద్దులు దాటేదిగా ఉండాలి. మన విశ్వాసము మనలను మనము బేరీజు వేసుకుంటూ బిరిగీసుకుని ఆ మధ్యలో ఉండటం కాదు, కానీ మన విశ్వాసము ఎలా దాటినట్లుగా ఉంటే దాని ద్వారా అనేకమైనటువంటి ఫలితాలు మనం పొందుతాము. అంతేకాకుండా ఆయన వచ్చేటప్పటికి ఆయనకు మనం ఎదురేగే వాళ్ళగా మనం అంటాము. ఆయన అంటున్నాడు 2:10 ఏమంటున్నాడు? ప్రకటన గ్రంథము 2, ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయబోచున్నాడు, 10 దినములు శ్రమ కలుగును, మరణము వరకు నమ్మకముగా ఉండుము, నేను మీకు జీవ కిరీటాన్ని ఇస్తాడు. హల్లెలూయా. శ్రమలు రావంటున్నాడా? వస్తాయి అన్నాడా? వస్తాయి. 10 దినాలైనా వస్తాయి, ప్రతి శ్రమలు వస్తాయి, అనేకమైనటువంటి శ్రమలు వస్తాయి, బ్రతికినంత కాలం వస్తాయి. ఆయన అన్నాడు, ఇంకా సేపటికి ప్రాణం పోతానగా. మరణం వరకు అంటే ఏంటి? ఇంకా సేపటికి నువ్వు చచ్చిపోతావు అనగా ఆయన మీద విశ్వాసము ఉంచాలి. ఈ దేహమందు ఉన్న ఒకవేళ చనిపోయినా ఆయనతో తీసుకెళ్ళడానికి ఆయన ఇష్టపడుతున్నాడు కనుక ఆయన కొరకు మనము త్యాగము చేసి ముందుకు వెళ్ళే వారికి ఉండాలని ఆశిస్తూ నా మాటలు ముగిస్తున్నాం. ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. అవకాశం ఇచ్చిన అయ్యగారికి కూడా వందనాలు తెలియపరుస్తూ ఉన్నా. ప్రార్థన మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, సర్వాధికారి స్తోత్రాలు ప్రభువ. మా విశ్వాసం ఏ విధంగా ఉండాలో, కనాను శ్రీ విశ్వాసం ఏ రీతిగా ఉందో ప్రభువ, ఇదిగో గెరాసేనుల విశ్వాసం ఏ రీతిగా ఉందో ప్రభువ, ఎదిగో నాయన ఇంకా నాయన అనేక మంది మార్తా మరియా వారి విశ్వాసము ఏ రీతిగా ఉందో మేము అనేకము చూసి ఉన్నాము. అబ్రహాము విశ్వాసము మేము చూసి ఉన్నాం ప్రభువా. అయ్యా నీ సన్నిధిలో మా విశ్వాసం ఏ రీతిగా ఉంది. మేము నాయన నాయన రక్షణ పొందిన దగ్గర నుండి అదే విశ్వాసంతో ఉంటూ ఉన్నామేమో. మా విశ్వాసం ఎలాలో దాటేదిగాను, సరిహద్దులు దాటేదిగాను, నేను ఆరాధించే విషయంలో పూర్ణ మనసుతోనూ పూర్ణ ఆత్మతోనూ నేను స్తుతించగలిగే విషయంలో వెనుకాడుతూ ఉన్నామేమో. మమ్మల్ని మేము పరీక్ష చేసుకుని ప్రభువా, బానిస సంఖ్యలన్నింటినీ తెంపుకుని ప్రభువా నీ వైపు చూసే భాగ్యం మమ్మల్ని మాకు అనుగ్రహించమని, మమ్మల్ని బలపరిచి స్థిరపరచమని యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. అన్నియు ఎరిగి ఉన్నావు,
తలంపులు తపనయు అన్నీయు ఎరిగి ఉన్నావు. నడచినను పండుకున్నాను అయ్యా నీ ఎరిగి ఉన్నావు. నడచినను పండుకున్నాను అయ్యా నీ ఎరిగి ఉన్నావు. ధన్యవాదం యేసు రాజా, ధన్యవాదం యేసు రాజా, ధన్యవాదం యేసు రాజా, ధన్యవాదం యేసు రాజా. చూవాడా నిత్యం కాయువాడా, నన్ను చూచువాడా నిత్యం కాయువాడా. పిండమునయుండగాని కన్నులకు మరుగైనయుండలేదయ్యా. పిండమునయుండగాని కన్నులకు మరుగైనయుండలేదయ్యా. విచిత్రముగా నిర్మించితివి, ఆశ్చర్యమే కలుగుతున్నది. విచిత్రముగా నిర్మించితివి, ఆశ్చర్యమే కలుగుతున్నది. ధన్యవాదం యేసు రాజా, ధన్యవాదం యేసు రాజా, ధన్యవాదం యేసు రాజా, ధన్యవాదం యేసు రాజా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కూర్చున్న దయచేసి ఒక్కసారి. మంచిది, చక్కని విషయాలను మనం జ్ఞాపకం చేసుకున్నాం. అయితే సమయంలో రెండో పాఠంలో ఒక ఆయన ఉన్నాడు, పరిమితి లేని విశ్వాసం అనేటువంటి అంశాన్ని ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు విశ్వాసము ద్వారా దేవుడు మన జీవితాల్లో కృపను రక్షణ దయచేస్తూ ఉన్నాడు. ఆ విశ్వాసం ద్వారానే మన జీవితంలో అనేకమైనటువంటి కార్యాలు జరుగుతూ ఉన్నాయి. విశ్వాసమును బట్టి దేవుడు ప్రతిబిడ్డరా ఎటువంటి పక్షపాతం అనేది లేకుండా, ఇక దేవుడు ఏమాత్రం కూడా పక్షపాతి కాడు. ఆయన ఇంత విశ్వాసం ఉంచు అన్ని జనులకు సైతము ఆయన మేలు చేయవాడై ఉన్నాడు. దేవుని స్తోత్రం. కాబట్టి అటువంటి విశ్వాసాన్ని దేవుడు ఈ రోజున పరిమితులు లేనటువంటి విశ్వాసముగా అంగీకరిస్తున్నాడని మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి రెండో పాఠముగా మనం చూసినట్లయితే రెండో పాఠంలో ఒక భక్తపరుడు ఉన్నాడు. ఆయన పేరు ఏం పేరంటే గొర్నేలి. ఎవరు చెప్పండి? గొర్నేలి. ఈ గొర్నేలి అనేటువంటి ఆయన ఒక అన్యుడు. ఎవరండి? అన్యుడు. ఈ అన్యుడిగా ఉన్నటువంటి ఈయన ఆ ప్రియమైన బిడ్డరా తన ఇంటి వారందరితో ఎలా ఉన్నాడంటే భయభక్తులు గలవాడై, రెండవ వచనాన్ని చదివినట్లయితే అక్కడ తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి ప్రజలకు బహు ధర్మము చేయొచ్చు, ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయవాడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఒక అన్యుడిగా ఉన్నటువంటి ఈయన, అన్యుడు అంటే యూదుడు కాడు, యూదుడు కాని వాడిగా ఉన్నటువంటి ఈయన, ఇశ్రాయేలీయుడి కానిగా వాడిగా ఉన్నటువంటి ఈయన దేవుడు యూదులు కాని వారిని అన్యుడు అని పిలిచారు. ఒక రకంగా చెప్పాలంటే ఇక్కడ కూర్చున్నటువంటి వాళ్ళందరూ ఎవరు? నువ్వు నేను మనందరం కూడా ఎవరు అని అంటే యూదులమా, ఇశ్రాయేలీయులమా, మరి ఎవరము అని అంటే మనం కూడా అన్యుల కిందే వస్తాం. మనం కూడా ఎవరి కింద వస్తామండి? అన్యుల కిందే వస్తాం. కాబట్టి మనము అన్యులనే. ఇప్పుడు మనం చదువుకున్నటువంటి భాగంలో ఉన్నటువంటి కొర్నేలి కూడా అన్యుడే.
కాబట్టి ఈ పరిమితి లేనటువంటి విశ్వాసంలో ఈ కొర్నేలికి ఉన్నటువంటి క్వాలిటీస్ ఏంటంటే నెంబర్ 1, ఆయన 2వ వచనంలో ఇంటి వారందరితో కూడా దేవుని యందు, ఇది 1, ఇంటి వారందరితో భయభక్తులు కలిగిన వాడును. 2, ప్రజలకు బహు ధర్మ కార్యములు చేయించు ఉన్నవాడును. 3, ఈయన దేవునికి ఎల్లప్పుడూ ప్రార్థన చేయవాడై ఉన్నాడు. హల్లెలూయా, అందరూ చెప్పండి హల్లెలూయా. 1 చెప్పండి, ఇంటి వారందరితో కూడా భయభక్తులు కలిగిన వాడు. 2, ప్రజలకు బహుధర్మము చేయవాడు. 3, ఎల్లప్పుడూ దేవునికి స్తోత్రం. ఇవి 3 విశ్వాసికి కావాలి. మనకుందా భయభక్తులు? ఎలా భయభక్తులు అంటే కుటుంబంతో. చెప్పండి ఎలా ఉండాలండి? కుటుంబంతో అన్నాడా? కొర్నేలి ఒక్కడే అన్నాడా? ఇంటి వారందరితో. హల్లెలూయా. అంటే ఈ రోజున ఇంటి వారందరితో నువ్వు ప్రభు సన్నిధికి భయముతో భక్తితో రా. ఇది మిస్సింగ్. సెకండ్ 1. ఇంకోటి ఏంటి? బహుధర్మ కార్యములు చేయువాడు. ఇది మిస్సింగ్. ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయవాడు. ఇది మిస్సింగో లేదో నాకు తెలియదు. ఏంటిది? ప్రార్థన. ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయవాడు అంటే ఇందులో అయ్యారు ఒక మాట, ఆత్మ ఫలమే మనగా అన్నారు. బాగా చెప్పారు. కమలకాయలు తొలగ ఎట్లా ఉంటాయో తొలగ మొత్తం కలిపి కమలకాయ ఎట్టగో విశ్వాసంలో ఈ 3 ఉండాలి. దేవునికి స్తోత్రం. ఏమంటే భయభక్తులు ఉండాలి, ధర్మకార్యం చేసే విధానం ఉండాలి, ఎల్లప్పుడూ ప్రార్థన చేయవాడుగా కాదండి. ఒకటే ఉంటారండి, ఆ 2 ఉండండి. ప్రేమ ఒకటే ఉంటుందండి. నాకు అన్ని ప్రేమతో పాటు ఇవన్నీ ఉండవండి. శరీర కార్యాలు కూడా కొన్ని యాడే ఉంటాయంటే ఆ కాయం తీసి ఏం చేస్తారు? పక్కన పడేస్తారు. ఎందుకంటే కొన్ని దాని తొనలు బాగున్నా ఆ కాయం మొత్తం ఏమైపోతుందండి? పాడేది, పనికి రాకుండా పోతుంది. కాబట్టి ఈ విశ్వాసాన్ని తెలియజేసేటువంటి విధానములో ఈ కొర్నేలికి ఉన్నటువంటి ఈ 3 క్వాలిటీస్ మనకు ఉండాలి. హల్లెలూయా. 1, కుటుంబముతో సహా భయభక్తులు కలిగి ఉండేటువంటి విధానము. 2, బహుధర్మ కార్యాలు చేసేటువంటి విధానము. 3, ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేసేటువంటి అనుభవం. ఇది ఈ కొర్నేలిని పరిమితులు లేనటువంటి విశ్వాసాన్ని కలిగి ఉండేటువంటి వ్యక్తిగా రూపకల్పన చేసింది. ఇది కొర్నేలిని నీతిమంతుడిగా చేసింది. కాబట్టి ఈ కొర్నేలి ఈ విధమైనటువంటి విధానాలు కలిగి ఉన్నాడు. కాబట్టి ప్రియ దేవుని సంగమా, కొర్నేలి ఇదిగోండి ఇక్కడ కొన్ని విషయాలు ఆయన పొందుకోగలిగాడు. దేవునికి స్తోత్రం. ఏంట విషయాలు అనంటే 30వ వచనం. అందుకు కొర్నేలి 4 దినముల కిందట పగలు 3 గంటలు మొదలుకొని ఈ వేళ వరకు నింట ప్రార్థన చేయించుండగా ప్రకాశమైన వస్త్రం ధరించిన వాడకున్న ఎదుట నిలిచి. అంటే ఏం చూస్తా ఉన్నాడు? దర్శనం. మనకి దర్శనం. ఈ 3 ఎడతెగగా ప్రార్థన చేసే అనుభవం ఉన్నాడు కాబట్టి, ధర్మకార్యం చేయవాడిగా ఉన్నాడు కాబట్టి, ఇంటి వారందరితో కూడా భయభక్తులతో ఉన్నవాడిగా ఆయన కనబడుతున్నాడు కాబట్టి, ఈయన ఒక అన్యుడిగా ఉన్నాడు కాబట్టి, ఆయనను సరే దేవుడి కోసము ఆశ కలిగిన వాడు కాబట్టి, ప్రియమిత్రులారా ఈయన ప్రార్థన చేస్తున్నటువంటి ఆ సమయంలో దేవుడు ఈయనకి అనుగ్రహిస్తున్నటువంటి ప్రియమిత్రుల ధన్యత తెలుసా? దర్శన వరం. ఎవరం అండి? దర్శన వరం. ఈరోజు మనం ఏం చూడాలయ్యా అంటే దర్శనాలు చూడాలి. పరిమితులు లేని విశ్వాసంతో ఉన్న వ్యక్తి దర్శనాలు చూసే వ్యక్తిగా ఉండునుగాక. అందరూ చెప్పండి హల్లెలూయా. నేను అడుగుతున్నా సూటిగా ఒక ప్రశ్న, నువ్వు దర్శనం చూస్తున్నావా? నువ్వు ప్రార్థనలో దర్శనం చూస్తున్నావా? దర్శనంతో ఉండేటువంటి స్థితిని కలిగి ఉన్నావా? దర్శన వాక్యము నీకు ఉందా? ప్రియమిత్రులారా నిజమేనండి, నాకు కళ్ళు వస్తున్నాయండి, పడుకుంటే కళ్ళు వస్తాయండి. ఏ కళ్ళు అంటే
ఏం కళ్ళం? నిద్రలో గుర్తుకొచ్చే కళ్ళం, పీడకళ్ళం అవి కాదు కావాల్సింది. నీ ఆత్మీయ జీవితానికి దేవుడు సరిచేసేదా, లేకపోతే అనేక మందిని దారి చూపించేదా, లేకపోతే నీ కుటుంబానికి కట్టేదా, లేకపోతే నువ్వు అడిగిన దానికి దేవుడు ఇచ్చేటువంటి జవాబుగా ఉండేటువంటి ఆ దర్శనం ఏంటో ఈ రోజు నా ప్రతి విశ్వాసి చూడాలి. దేవునికి స్తోత్రం. అందరూ చెప్పండి హల్లెలూయా, అందరూ చెప్పండి హల్లెలూయా. ఈ దర్శనం అనేటువంటి పరిస్థితి అనేది లేకపోతే ఆ విశ్వాస జీవితమే దేనికి పనికి. అందుకే నేను ఒక్కోసారి అనుకుంటా ఉంటాను, దర్శనాలు ఎంతమంది దర్శనాలు చూస్తూ ఉన్నారు? వరాలు లేనటువంటి వారుగా మేము ఉన్నామండి, లేకపోతే ఫలాలు లేనటువంటి వారుగా మేము ఉన్నామండి. అసలు దర్శనం అంటేనే తెలియదండి. అసలు దర్శనాలు ఎక్కడ ఉన్నాయండి, అసలు వరాలు ఎక్కడ ఉన్నాయండి అని అంటారా? ఈ కొత్త నిబంధనలో, నూతన న్యూ కవెనెంట్ లో దేవుడు చెప్తా ఉన్నాడు, ఈ అపోస్తల కార్యాల ద్వారా ఒక అన్యుడైనటువంటి కొర్నేలి తన యొక్క కర్మ కార్యములను బట్టి, విశ్వాసమును బట్టి, మూడోది ఏంటండి, ఎల్లప్పుడూ ప్రార్థన చేసే అనుభవాన్ని బట్టి, దేవునికి ప్రార్థన చేసే అనుభవాన్ని బట్టి అతడు దర్శనాన్ని చూస్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఆ దర్శనాన్ని చూడటమే కాదు, రెండో విధానం ఏంటో తెలుసా? ఇదిగోండి ఆ ప్రియ బిడ్డలారా, పేతురు యొక్క స్వార్థ వినేటువంటి అవకాశాన్ని ఇతడు పొందుకున్నాడు. హల్లెలూయా. ఏం పొందుకున్నాడండి? పేతురు యొక్క స్వార్థ వినే అవకాశాన్ని పొందుకున్నాడు ఆయన. ఇదిగోండి ఆయన యేసుక్రీస్తు అందరికి ప్రభు అని, ఆయన పరిశుద్ధాత్మతోను శక్తితోను అభిషేకించబడినవాడని, మేలు చేయవాడని, అపరాధి చేత పీడింపబడిన వారిని స్వస్థపరచనని, ఆయన న్యాయాధిపతి అని పేతురు గారు కొర్నేలికి తెలియజేసిన విషయాన్ని మనం చూస్తా ఉన్నాం. దేవునికి స్తోత్రం. అందరూ చెప్పండి హల్లెలూయా. అంతేకాదు మూడవ అనుభవం ఏంటో తెలుసా? ఈయన పరిశుద్ధాత్మ అనుభవాన్ని పొందుకున్నాడు. ఏం పొందుకున్నాడండి? పరిశుద్ధాత్మ యొక్క అనుభవాన్ని పొందుకున్నాడు. విశ్వాసం ఎలా దాడితే నీకు దేవుడు ఇచ్చే ఒక గొప్ప అనుభూతి తెలుసా? అమ్మా అంటే పరిశుద్ధాత్మ. అందరూ చెప్పండి ఏంటంటే, అందరూ చెప్పండి హల్లెలూయా. ఏ వరం వస్తుంది? ఏ వరం వస్తుంది? ఇప్పుడు మనకి ఏం కావాలి అంటే, నువ్వు పరిశుద్ధాత్మను కలిగి ఉంటే ఆ విధానమే నువ్వు దేవుడిలో పరిమితులు లేని విశ్వాసాన్ని కలిగి ఉన్నావని చెప్పవచ్చు. నువ్వు స్వార్థకు లోబడి పశ్చాత్తాపడుతూ ఉంటే ఆ పశ్చాత్తాపమే నీలో పరిమితులు లేని విశ్వాసము ఉంది అని తెలియజేస్తావు. మూడు, ప్రియమిత్రులారా, నువ్వు దర్శనాన్ని చూస్తున్నావనంటే ఆ దర్శనం యొక్క గుర్తే నువ్వు పరిమితులు లేని విశ్వాసాన్ని దేవుని ఎలా కనపరుస్తున్నావు అనే రీతిని ప్రజలకు నీకును తెలియజేస్తా ఉంది. దేవునికి స్తోత్రం. అందుకని సూటిగా ఒక ప్రశ్న వేసి నేను ముగిచేస్తున్నాను. నీవు ఈ 3 క్వాలిటీస్ లేకపోతే ఈ విశ్వాస యుద్ధంలో, ఈ విశ్వాస మార్గములో, ఈ విశ్వాస ధోరణిలో, ఈ విశ్వాస ప్రయాణములో, ఈ విశ్వాస జీవితంలో ప్రియమిత్రులారా, ఈ 3 నువ్వు కలిగి ఉండాలి. ఇవి కలిగి ఉంటేనే పరిమితులు లేనటువంటి ఆ రాజ్యాన్ని నువ్వు అనుభవిస్తావు. ఎవరికి స్తోత్రం. ప్రియమిత్రులు, కొన్ని గట్లు అంటారు, కొన్ని కట్లు అంటారు. ఏంటంట? చేనికి గట్టు, ఇంటికి గుట్టు, సంఘానికి కట్టు ఉండొచ్చు కానీ విశ్వాసానికి పరిమితి లేదు. అందుకే నీ విశ్వాసమే నిన్ను హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. నీ విశ్వాసమే నిన్ను నీతిమంతులుగా చేస్తుంది. నీ విశ్వాసమే నిన్ను పాప క్షమాపణ కలుగు చేస్తుంది. నీ విశ్వాసమే నిన్ను రక్షిస్తుంది. నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరుస్తుంది. నీ విశ్వాసమే నిన్ను ప్రభు చెంతకు చేర్చబడినట్లు చేస్తుంది. ఆ విశ్వాసమే ప్రియమైన బిడ్డలారా అనేక మందిని రక్షించడానికి, అనేక మంది జీవితాల్లో కార్యాలు చేయడానికి, అనేక మందిని ప్రభు సన్నిధికి నడిపించడానికి, అనేక మందిని ఆయన నిత్య రాజ్య వారసులుగా చేయడానికి అది ఒక అద్భుతమైనటువంటి సాధనంగా ఉపయోగపడుతుంది.
అటువంటి సాధనతో కూడినటువంటి పరిమితి లేని విశ్వాసాన్ని మనము కలిగి ఉండును గాక. ప్రార్థన అందరూ లేచి నిలబడదాం, ప్రార్థన చేద్దాం. ఒక 2 నిమిషాల పాటు ప్రార్థన చేద్దాం. అందరూ లేచి నిలబడి దయచేసి ప్రార్థన చేద్దాం. ప్రార్థన అందరూ లేగాలి, ప్రార్థన చేద్దాం. అందరూ 2 చేతులు ఎత్తి అందరూ కూడా ప్రార్థన చేద్దాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం, హల్లెలూయా. అందరూ కూడా లేచి నిలబడదాం దయచేసి. ఇది విధేయతకు సూచన, దేవునికి విధేయత చూపించుట ఇది ఒక కార్యమై ఉన్నది. కాబట్టి అందరూ లేచి నిలబడదాం, ప్రార్థన చేద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. చేతులెత్తి, అయ్యా ఇదిగో నేను దర్శనం చూడాలి నాయన. ఇదిగో నీ సువార్త, పాప క్షమాపణ సంబంధమైనటువంటి సువార్త ద్వారా నేను రక్షించబడాలి. ఇదిగో మారు మనసు పొందాలి, బాప్తిస్మం పొందాలి. అంతేకాదు నాయన, నేను ఇదిగో ప్రభువా నీ పరిశుద్ధాత్మ వరములు కూడా ప్రభువా నేను సంపాదించుకోవాలి దేవా అని చెప్పి విశ్వాసంతో కూడి ప్రార్థన చేద్దాం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అందరూ కూడా 2 చేతులు ఎత్తి ఒక నిమిషం పాటు అడుగుదాం. నీ విశ్వాసం ఎంతవరకు ఉంది? నీ విశ్వాసం ఎంతవరకు పనిచేస్తా ఉంది? నీ ప్రార్థన ఎక్కడ దాకా వెళ్తుంది? ప్రార్థన గట్టి లేయాలి, నోరు తెరిచి ప్రార్థన చేయాలి. స్తోత్రం స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. దేవా నీకు వందనాలు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. రాజానికి స్తుతులు ప్రభువా, మహోన్నతుడానికి స్తుతులు నాయనా. ఇదిగో కొన్నేళ్ళు విశ్వాసమును బట్టి నా జీవితానికి మేలిచ్చినావు కదా ప్రభు. కొన్నేళ్ళు విశ్వాసాన్ని బట్టి పరిశుద్ధాత్మను ఇచ్చినావు కదా. కొన్నేళ్ళు విశ్వాసం